స్వాగతం HSB HD న్యూస్ కు. నిజానికి గొంతు మనదే, ప్రజల పక్షాన నిలిచే స్వరం. తెలంగాణలో భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన అన్నారం షరీఫ్ దర్గాలో ఈరోజు గంధం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అన్నారం షరీఫ్లో వెలసిన పుణ్యపురుషుడు యాకూబ్ షా వలి బాబా గారి దర్గాలో ప్రతి ఏటా జరిగే గంధం మహోత్సవం ఈసారి మరింత ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి హజ్రత్ సైలానీ బాబా గారు తమ శిష్యులు భక్తులతో కలిసి హాజరై యాకూబ్ షా వలి బాబా గారికి భక్తి శ్రద్ధలతో గంధం సమర్పించారు. గంధం మహోత్సవం సందర్భంగా దర్గా పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సుభాషితాలు, దువాలు, సలాములతో ఆధ్యాత్మిక వాతావరణం పరవశించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు యాకూబ్ షా వలి బాబా గారి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. హజ్రత్ సైలానీ బాబా గారు మాట్లాడుతూ, ఈ గంధం మహోత్సవం ద్వారా ప్రజలందరికీ శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వృద్ధి చెందాలని ప్రార్థించారు. తమ శిష్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో గంధం సమర్పించడం ఆధ్యాత్మిక పరంపర కొనసాగింపుకు నిదర్శనమన్నారు. అన్నారం షరీఫ్ దర్గా కులమతాలకు అతీతంగా అందరికీ ఆశ్రయమిచ్చే పవిత్ర స్థలమని భక్తులు పేర్కొన్నారు. ఇలాంటి గంధం మహోత్సవాలు సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. ఇలాంటి గంధం మహోత్సవాలు సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. ఇలా అన్నారం షరీఫ్లో జరిగిన యాకూబ్ షా వలి బాబా గారి గంధం మహోత్సవం భక్తుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇది HSB న్యూస్ ప్రత్యేక కథనం. ఈ బాబా గారి యొక్క ముక్కుతోటే జన్మించాను. అప్పటి నుంచి అంటే ఇప్పుడు 82 సంవత్సరాలు నేను రాబట్టి మాత్రం 60 సంవత్సరాల నుంచి వస్తుంటా. బాబా గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని పోతా ఉంటా. నా ప్రాపర్ హనంకొండ ఒగులాపూర్ లో స్థాపించినట్టు సైలం బాబా గారి ద్వారా ఇక్కడికి నేను రాబట్టి మాత్రం 60 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను. బాబా యొక్క అన్నదానం ఆయన పేట అన్నదానం చేసేస్తా, అందరికి తినిపించి చేసి ఇక్కడ మాత్రం మా భక్తులు చాలా మంది వస్తారు. ఇక్కడ భక్తులకు అందరికి మా ఖాదిములు అంటే దర్గా యొక్క ఖాదిములు మొత్తం కమిటీ మెంబర్లు అందరం ఇక్కడికి వచ్చి బాబా గారి యొక్క ఆశీర్వాదం పొంది అందరం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అన్నదానం చేసి ఇక్కడికి వచ్చి మొత్తం మొక్కులు చెల్లించుకొని ఖిలాఫులు ఎక్కిస్తాం. ఆ తర్వాత సలాం కలాం చదువుకొని మేము మాత్రం ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం.